ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయటమే లక్ష్యంగా అమెరికా ట్రంప్ ప్రభుత్వం విసిరిన ఎకానమిక్ డే హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్తో వాణిజ్యం జరిపే చైనా, భారత్, టర్కీ, పాకిస్తాన్, ఇరాక్, యుఏఈ వంటి దేశాలపై ఎలాంటి ప్రభావం పడబోతోంది? అమెరికా ఆంక్షల హెచ్చరికల వెనుక ఉన్న అసలు కథేంటి అనే దానిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. వ్యవస్థను ప్రపంచం నుంచి పూర్తిగా వేరు చేసేందుకు అమెరికా కొత్త ఆంక్షల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలు అమెరికా పూర్తి శక్తి సామర్థ్యాలను, ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి స్కాట్ బెసెట్ హెచ్చరించారు. అయితే అమెరికా ప్రయత్నాలకు మద్దతుగా తమపై ఆంక్షలు విధించే పొరుగు దేశాల చమురు ప్రయోజనాలపై దాడులు చేస్తామని ఇరాన్ భద్రతా విభాగం ప్రతి సవాలు విసిరింది. అమెరికా ఆంక్షల హెచ్చరికలతో అత్యంత ప్రభావితమయ్యే దేశాల్లో చైనా మొదటి వరుసలో ఉంది. ఇరాన్ చమురును కొనుగోలు చేసే ప్రధాన దేశం చైనానే. గతంలో పాశ్చాత్య దేశాల ఆంక్షలను ధిక్కరించి ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 90% చైనానే కొనుగోలు చేసింది. అయితే చైనా భారీ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే ఇరాన్తో జరిగే వాణిజ్యం చాలా చిన్నదని, ఒకవేళ చమురు దిగుమతులు నిలిచిపోయినా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం చైనాకు పెద్ద కష్టమేమీ కాదు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే ఒకప్పుడు ఇరాన్ నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకున్న భారత్ 2019లో ట్రంప్ ఒత్తిడి మేరకు చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం $1.63 బిలియన్ పడిపోయింది. భారతదేశం ప్రధానంగా ఇరాన్ నుంచి యాపిల్స్, పిస్తా, ఖర్జూరం వంటి వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. అయితే చమురు ధరల పెరుగుదల దృష్ట్యా అమెరికా ఇచ్చిన తాత్కాలిక మినహాయింపులతో ఇటీవలే భారత చమురు కొనుగోళ్లు స్వల్పంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు గల్ఫ్, పొరుగు దేశాలపై కూడా ఈ ఆంక్షల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ ప్రకటన వెలువడగానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్తో ఉన్న వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇటు పాకిస్తాన్, టర్కీ, ఇరాక్ దేశాలు ఇరాన్తో రవాణా, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నందున అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కొంటూ ఉన్నాయి. భౌగోళిక రాజకీయాల దృష్ట్యా ఈ దేశాలు ఇరాన్తో సంబంధాలను తెంచుకోవడం అంత సులువు కాదు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.